బీసీలపై సీఎం జగన్ కు ప్రేమ ఉంటే ఆయన పులివెందుల సీటును వారికి ఇవ్వాలన్న చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. పంట నష్టం విషయంలో చంద్రబాబు తీరు వింతగా ఉందని విమర్శించింది. అంటే ఎంత బ్రహ్మాండ వీళ్ళకు 5 మంది దళితులను ట్రాన్స్ఫర్ చేశాడు. అందులో 3 మంత్రులు, 2 మంత్రులు దళితులు, ఒక బీసీ మంత్రి, ఇంకో పక్కన 3 బీసీ ఎమ్మెల్యేలు. అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట, 170 మంది గెలిపించేస్తాడంట. అంటే నేను అడుగుతున్నా, నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందుల నెంబర్ 1 సీట్ కదా, ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా. నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా. నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా, పులివెందులు కాకుండా. నువ్వు పోయి బీసీ సీట్లు ఎందుకు పోయినావు? చంద్రగిరి రోజులు కుప్పం ఎందుకు పోయినావు? మీ వియ్యం కూడా ఆయన బాలకృష్ణ హిందూపూర్కి ఏం సంబంధం? అసలు నీ కొడుకు మంగళగిరికి ఏం సంబంధం? Car Garage Network, great. Claim cover, great. Price, wait. Wow, price be great. Tata AIG Car Insurance. Trusted name, fantastic name. మరి బీసీ సీట్లో పోయి నువ్వెందుకు పోయినావు? మేము అక్కడ ఒక బీసీని పెడుతున్నాం, నువ్వెందుకు పోయినావు? బీసీ సీట్లో నీ కొడుకు ఉన్న బీసీ అభ్యర్థిని తీసేసి నువ్వెందుకు పోయినావు అక్కడికి? నీ కొడుకుని ఎందుకు తీసుకెళ్ళా? ఎంత పంట నష్టం వస్తుందో చెప్పండి, బాధ్యత లేదా మీకు? ఎన్ని లక్షల ఎకరాల్లో ఈ తుఫాను వల్ల నష్టపోయాం ఎన్యూమరేట్ చేయాలి కదా, ప్రాథమిక అంచనాలు వేయాలి కదా, ఆ అంచనాలు ప్రజలకు తెలియజేయాలి కదా. ఎంత నష్టం వచ్చిందో కేంద్రానికి చెప్పాలి కదా. 26 లక్షల ఎకరాలు పంటే వేయలేదని మీరు పెట్టారు కరువు. ఆ కరువుకు ₹1 అడిగారా ఇప్పటికి మీరు? కేంద్రానికి ఒక రిపోర్ట్ పంపించారా మీరు? అంటే 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కరువు వస్తే ఏం చేయాలి అని తెలియదు. ఈ పెద్ద మనిషి సెంటర్కి రాస్తాడు 22 లక్షల ఎకరాలు. ఏం లెక్కలే వీరికి? తలకాయ ఉండి రాసేవేనా అవి? 10,000 కోట్లు రాసి అయిందేం పోయింది? మొత్తం రబీ అంతా పోయింది. ఒక 50,000 కోట్లు ఇవ్వండి అనొచ్చు. అప్పుడు ఎవడో అన్నట్టు కొండ ఎత్తి పెట్టండి నేను మోస్తానంటే కొండ పెట్టలేడు కదా అన్నట్టు. ఇది బాధ్యతతో కూడిన రాజకీయ నాయకుడు చేసే పనేనా? అసలు 22 లక్షల ఎకరాలని ఏ బేసిస్ మీద వచ్చాడు ఈయన? నష్టం జరిగింది 10,000 కోట్లు. ఊరికి నేను పెద్దగా అడిగాను చూడండి మీ తరపున చెప్పుకోవడానికి. కాకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బిహేవ్ చేయాల్సిన పద్ధతేనా అది?